సార్ మీరు నెంబర్ ఇచ్చినా కదా. మీకు ఏ నంబరు ఆ రికార్డింగ్ ఈ రికార్డింగ్ రెండు టాలీ అవుతాయి. ఏ ఇప్పుడు ఈ నెంబర్ మాట్లాడే నుంచి ఈ కాల్ వాయిస్ వచ్చిందో ఆ అడగండి వాయిస్ రెండు వాళ్ళని. టాలీ అవుతాయి. అన్న మీరు ఫస్ట్ పోయి చేసే పని ప్లీజ్ దయచేసి అన్న, మీకు ఎంత ఖర్చు అయితే అంత నేను పెట్టుకుంటా, మీకు ₹1 బిల్లు కూడా కట్టా నేను. మీరు పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి అన్న. అన్న మీరు ఏ ఊరు? వెళ్ళండి సార్, ఇప్పుడే వెళ్ళండి సార్, నేను లైన్ లో ఉంటా. వెళ్ళండి సార్. వెళ్ళండి అన్న. అన్న మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాతనే మనం కడదాం పేమెంట్. అదే చెప్తున్నానే నేను. రా నువ్వు కూడా. నువ్వు పెద్ద తింగర్ దానివే మాట్లాడుతున్నాడు. ఉన్నది ఇలాంటి వెదవులకంత ఫ్యామిలీ రెస్పెక్ట్ కానీ పరువు ప్రతిష్ట ఉంటాయి కదా. నువ్వు మొత్తం జమీందార్ ఫ్యామిలీ అంటే కానీ ఇది అంటే కదా, జమీందార్ ఫ్యామిలీ అంటే కానీ ఇది నిజమేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రబీట్ ఛానల్కి. ఈ వీడియోలో మీరు చాలా నేర్చుకోవచ్చు. ఒకటి థర్డ్ పార్టీకి కాల్ చేసినప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, దాని తర్వాత సెటిల్మెంట్ పేమెంట్ ఏ మోడ్లో చేయాలి, ఎలా చేస్తే ఇబ్బంది గురవుతామని చెప్పేసి ఉంటుంది. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఏందండి అర్థం కాలే? సురేంద్ర అంటే ఎవరు? మీరేనా? నేనే. మీరెవరు? సచిడిబి ఫైనాన్స్ నుంచి మాట్లాడుతున్నాను బాబు. నా పేరు లక్ష్మి. ఏ ఫైనాన్స్? హెచ్డిబి ఫైనాన్స్ 50,000 రూపాయలు లోన్ తీసుకొని ₹1 కూడా అమౌంట్ కట్టుకోకుండా ఉంటున్నారు కదా, గుర్తులేదా నీకు? సత్తిరెడ్డి ఏంటి ఏం ఫైనాన్స్? హెచ్డిబి ఎప్పుడు వినలేదా ఫైనాన్స్? విన్నా. 50,000 రూపాయలు లోన్ తీసుకొని తిన్నారు కదా, గుర్తులేదా మీకు? తినలేదు, అవి ఖర్చు అయిపోయినాయి. తినలేదు, ఖర్చు అయిపోయినాయి. అదే బాబు, అడుక్కున్న వాళ్ళకి దాని ధర్మాలు చేసావంట కదా. అన్నం పెట్టించా గుడ్ల కాడ. తీసుకొని అన్నం పెట్టించా. అవును, వాళ్ళలో నువ్వు కూడా ఒకడే కదా అంటున్నాను నేను. నువ్వు తినలేదు అంటున్నా, రోజు వచ్చావు నువ్వు కూడా. అదే అడుక్కున్న వాళ్ళలో నువ్వు కూడా ఒకడే కదా అంటున్నాను నేను. నువ్వు ఆ రోజు అన్నం పెట్టినప్పుడు తిన్నావు కదా నువ్వు కూడా. తిన్న వాళ్ళలో నువ్వు ఒకదానివి కదా. తిన్న వాళ్ళలో ఒకదానివి కదా నువ్వు కూడా. మాట్లాడుతున్నావు మళ్ళీ సెన్స్ లేకుండా, పేరు చెప్తున్న దానికి యోగ్యత లేకుండా. నీకేం సెన్స్ ఉంది? అసలు మాట్లాడడానికి రావట్లేదుగా నీకు. బేసిక్ సిగ్నల్ లేదే మహాతల్లి, సిగ్నల్ లేదు. ఏం చేయాలి నేను? ఒక అర్ధగంట వెయిట్ ఏం చేయాలి? సిగ్నల్ తెప్పిస్తారు. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటి అడ్రస్ వస్తారు కదా, ఒక అర్ధగంటలో తెప్పిస్తారు. అప్పుడు మాట్లాడుతు ఇంటి దగ్గర, సరేనా? మీరు కూడా రండి, ఒకసారి మాట్లాడదు మీతో కూడా. మాట్లాడదురులే, అలాంటి పనులు కాకపోతే ఎలాంటి పనులు పనికి వస్తావు? మీరు కూడా రండి, ఇంటికాడ మాట్లాడదు చాలా మీతోటి. అదేరా బాబు, అదే చెప్తున్నానే నేను. రా నువ్వు కూడా. నువ్వు పెద్ద తింగర్ దానివే మాట్లాడుతున్నాడు. ఉన్నది ఇలాంటి వెదవులకంత ఫ్యామిలీ రెస్పెక్ట్ కానీ పరువు ప్రతిష్ట ఉంటాయి కదా. నువ్వు మొత్తం జమీందార్ ఫ్యామిలీ అంటే కానీ ఇది. మీ అయ్యకు 1000 ఎకరాలు ఉందంట కదా, జమీందార్ ఫ్యామిలీ అంటే కానీ ఇది నిజమేనా? అరే నవ్వకపోతే నువ్వు నేను సీరియస్ తీసుకుంటారు ఎవడన్నా? నిన్ను సీరియస్ తీసుకుంటా అనుకుంటున్నావా ఎవడన్నా ప్రపంచంలో? పంపి. నువ్వు కూడా అడుక్కుందాం, ఇద్దరం కలిసి ఎక్కువ వస్తాయి. అన్న నెంబర్లకు ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి ఆ నెంబర్ చెప్పు, ఫోన్ చేయమని. ఏమన్నా ఆన్లీ ఫోన్ చేయమన్నా? ఆయన ఫోన్ చేయమని, కడతాను, డబ్బులు కడతానని చెప్పు. నాకు మళ్ళీ కాంటాక్ట్ తీసుకో. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. హలో హలో, చెప్పండి సార్. ఆల్రెడీ మాట్లాడినాం కదా, మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నారు? ఏం మాట్లాడిండ్రు? పేమెంట్ చేస్తా అని చెప్పారు. చేశారా పేమెంట్? మీకు నచ్చినట్టు మేము మాట్లాడుకుంటే మేము చేస్తాము. అయినా ఇప్పుడు ఏమైంది? పేమెంట్ చేస్తా అని చెప్పారు, చేయలేదు కదా, ఫోన్ కట్ చేశారు కదా. ఇప్పుడు నీకు రికార్డింగ్ వినిపించాలా? ఇప్పుడు ఒక 1 డే టైం అని చెప్పినా కదా మీ సార్కి. మీ సార్కు 1 డే టైం అని చెప్పినా. నువ్వు కొత్తగా చేరానో ఇప్పుడే నీకు మొత్తం పొడుచుకొస్తానయా? ఏమైంది? మీ సార్కి ఇదివరకు ఏమని చెప్పినా నేను? మీ సార్కి ఇందాక ఏమని చెప్పినా నేను? మీ సార్ ఏమన్నాడు? మీ సార్కి ఏం చెప్పినా, మాకేం చెప్పినా కాదు. ఏం చెప్పినా అడగండి. నిన్న పే చేస్తా అని చెప్పాను 1 hour లో. మరి ఇందాక మీ సార్ మాట్లాడింది, మీ మాట్లాడినప్పుడు మీ సార్ మాట్లాడింది ఏంటిది? ఎందుకు చేయలేదు? ఆల్రెడీ పేమెంట్ చేస్తారా చేయరా? నాకు ఆర్గ్యుమెంట్స్ వద్దు. పేమెంట్ చేస్తారా చేయరా? పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి. మరి ఆ పిల్లాడిన నెంబరు, ఆ పిల్లాడిని ఫస్ట్ సైలెంట్ గా ఉండవని ఇంకా. ఇందాక మీ సార్ తో మాట్లాడినప్పుడు మీరే కదా నీ కొత్తగా జాయిన్ అయినా? కాదు సార్, అది కాదు సార్. నేను శ్రీకాంత్ తో కాంటాక్ట్ అయ్యాను. శ్రీకాంత్ నాకు చెప్పాడు, నాకు 3:30 పేమెంట్ చేస్తా పక్కా అని చెప్పాడు. నిన్న 1 hour అన్నారు. నిన్న మొత్తం టైం ఇచ్చాను. 3:30 చేస్తా అని చెప్పాను. నేను ఫోన్ లో పెట్టాను. 3:30 అయింది, 4 అయింది. ఇప్పుడు పేమెంట్ ఏది? నాకు పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి. అంటే ఇందాక అంత తొమ్ముచ్చట్లేనా మేడం మీతోటి? అదేం కాలేదు. ఇందాక మాట్లాడింది మొత్తం తొమ్ముచ్చట్లేనా మీతోటి? మేమేం ఉత్తమ చెట్లేదు, మేమేం మాట్లాడలేదు. అర్థమవుతుందా? మేము లోన్ కట్టించుకుని పేమెంట్
మాకేం డబ్బులు పేమెంట్ చేయమని చెప్పట్లేదు కదా, మీలో మీ అకౌంట్ లో మీరు కట్టుకోమని చెప్తున్నాను. అంటే మరి ఇప్పుడు 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 మీకు ఎట్లా కట్టాలా? నేను ఇప్పుడు నీకు కడతా, ఇప్పుడు నీకు అమౌంట్ ఇప్పుడు ఆన్ ది స్పాట్ కడతా. మళ్ళీ వచ్చే నెల మళ్ళీ కట్టమంటే ఎవరు కడతారు? ఎన్నిసార్లు కడతారు? మీటీఎల్ ట్రాన్స్ఫర్ అయ్యింది ఫస్ట్. మీటీఎల్ ట్రాన్స్ఫర్ ఫోన్ మీటీఎల్ ట్రాన్స్ఫర్ అయ్యి క్లోజ్ అయిపోతుంది. మీటీఎల్ కు ట్రాన్స్ఫర్ అయ్యి ఫోను మీ టీమ్ లీడర్ కు ట్రాన్స్ఫర్ అయ్యే ఫోను. అర్థం కాలేదు. మీ టీమ్ లీడర్ ట్రాన్స్ఫర్ అయ్యే ఫోను మీటీఎల్ ట్రాన్స్ఫర్ అయ్యి టీమ్ లీడర్ కి పేమెంట్. అయ్యో హలో ఏమైంది సార్? ఒక 10 నిమిషాలు ఆగకుండా మళ్ళీ నెంబర్లకి ఎందుకు ఫోన్ పోతున్నాయి? ఎవరు చేశారు మీ కాల్? అన్న నంబర్ ఫోన్ చేశారు. అన్న నంబర్ మళ్ళీ ఫోన్ చేస్తాను. వన్ డే టైం ఏంటి సార్? నేను వెరిఫై చేసుకొని కాల్ చేస్తా అని చెప్పినా కదా. ఇప్పుడు సార్ మీరు అన్నట్టు నేను కడతా అని అనట్లేదు. నేను ఇప్పుడు అమౌంట్ కడతా, కాకపోతే మళ్ళీ నెక్స్ట్ మంత్ మీ ఊర్లో మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ బిల్ ఉంది అంటే నేను ఎవరికి కట్టాలి? నేను ఇప్పుడు నీకు అమౌంట్ నేను లాస్ట్ టైం మోసపోయింది ఏంది సార్? మేము మొత్తం సెటిల్మెంట్ చేసిన అమౌంట్ మా తరఫున ఏం లేదని చెప్తే వాళ్ళని నమ్మి నేను అమౌంట్ కట్టినా. నేను వెరిఫై చేసుకోవద్దా? మళ్ళీ నీకు 1 month తర్వాత నువ్వు కాల్ వచ్చింది. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినావు, ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తే నీకు కడతా. మళ్ళీ నెక్స్ట్ మంత్ తర్వాత మళ్ళీ వాడు ఫోన్ చేసి నాకు డ్యూ అంటే నేను ఏం చేయాలి? ఒక చిన్న మాట సార్, చెప్పు. ఇప్పుడు మీరు నిన్న ఈవినింగ్ కూడా చేస్తా అని చెప్పారు. నిన్న ఈవినింగ్ చేస్తా అని చెప్పింది వెరిఫై చేసుకోవద్దా సార్? మేము ఓసారి పేటిఎం అంటారు, ఓసారి హీరో ఫిన్కాప్ అంటారు, ఓసారి మీరు ఏదో ఏజెన్సీ అంటారు. 1 minute. ఇప్పుడు మీరు పేమెంట్ లాస్ట్ పేమెంట్ ఎప్పుడు ఉంది అనేది నేను చెప్పాలా సార్ మీకు? చెప్పండి. 1 minute సార్, కాదన్న బిజీ ఉంటా అన్న. మేము ఏమన్నాం, ఇవాళ ఒక్కరోజు టైం ఇస్తే మేము కూడా అన్ని దొరకబట్టుకోవాలి అన్న. సార్ మీరు నిన్న ఈవినింగ్ కడతారని చెప్పారు అన్న. నేను ఇప్పుడు నిన్న మా అన్న బిజీ ఉండే, ఇప్పుడు నేను ఈ క్యాష్ అడిగిన ఆయననే. నిన్న ఫోన్ చెప్తే నేను దొరకలేడు మా అన్న. ఇప్పుడు పేమెంట్ లింక్ పంపించమంటారా సార్? నేను చెప్పేది అన్న, ఇప్పుడు మీరు నిన్న ఆగిళ్ళు, మేము కూడా ఇప్పుడు మొన్న పైసలు కట్టినాం కదా, ఆయన ఎవరో మేము దొరకబట్టుకోవాలి అద్దా అన్న. రేపటి లోపల మేము ఆయన దొరకబడతాం. మీ పేమెంట్ లేదు. నేనేమంటున్నాను, మీరు లాస్ట్ పేమెంట్ వచ్చేసి జనవరి 24వ తారీఖు రోజున 5,000 కట్టిర్రు, అంతేనా? లేదు, నేను జనవరి అప్పుడు ఎప్పుడు నేను 15,000 ఇచ్చిన, మన 15,000 క్యాష్ ఇచ్చిన. జనవరి 10వ తారీఖు రోజు నీకు సిసి కెమెరా వీడియో కూడా పంపిస్తాను. క్యాష్ ఇచ్చారా మీరు? అవును. ఎవరికి ఇచ్చారండి? ఇది మీరు లాస్ట్ 24వ తారీఖు రోజున 5,000 పేమెంట్ చేశారు కదా. ఇది అన్న నేను చెప్పేది అన్న, నీకు నేను క్యాష్ ఇచ్చింది కూడా చూపెట్టమంటే చూపెడతా అన్న. లెక్కనే వచ్చిండు. 1 minute సార్, మీరు గుడ్డిగా నమ్మి కట్టకండి, ఓకేనా? అది కూడా మీరు నిన్న నైట్ ఏం చెప్పారు మీరు? 12,000 అన్న. నేనేం చెప్పిన అన్న, మా అన్న దగ్గరికి పోతున్నా అన్న, కరీంనగర్ పోతున్నా, మా అన్నతోటే మాట్లాడి పేమెంట్ చేస్తా. లాస్ట్ టైం కూడా మా అన్నని అడిగే కట్టినా అన్న అని కూడా చెప్పిన. మీకు ఏం చెప్పాను? 1 minute నేను చెప్పేదండి. మీకు ఇప్పుడు 33,142 రూపాయలు పేమెంట్ ఉంది. మీకు 12,000 రూపాయలు ఎందుకు కట్టమని చెప్పాము? మీకు మొత్తం కట్టమని చెప్పామా మేము నీకు? లాస్ట్ టైం కూడా గట్టినే అన్నారు సార్, లాస్ట్ టైం కూడా గిట్నే అన్నారు. లాస్ట్ టైం కూడా 10 చొప్పున మిర్చి బయట తెచ్చుకొచ్చినాం. నేను చెప్పేది 10 చొప్పున బయట నేను చెప్పేది నువ్వు ఫస్ట్, మీరు కాదు. 10 చొప్పున బయటకెళ్ళి తీసుకొచ్చి కట్టినాం. కట్టిన వాళ్ళే వాడు ఎన్ఓసి సర్టిఫికేట్ పోస్ట్ వస్తుంది అన్నాడు. ఇప్పుడు ఏజెన్సీ మీ లెక్కనే ఏజెన్సీ ఏమంది, వాడిని నేను దొరకబట్టి వాడిని గల్ల గుంజి వసూలు చేసి నీకు కట్టాలి ఇప్పుడు పైసలు. ఆడు దొరకకపోతే నేనేమంటున్నా, ఒక్కటే రోజు టైం నాకు అంతే. ఇప్పుడు ఒక్కరోజు మేము కట్టాంటలేము అన్న. ఒక్కరోజు టైం ఇవ్వడానికి కూడా ఏమవుతుంది అన్న? ఒక్కరోజు టైం ఇస్తే మనం వెరిఫికేషన్ చేసుకొని ఒక్క రోజులో అది దొరికినా దొరకపోయినా మేము పేమెంట్ ఇక చేయక తప్పుతుంది అన్న. నువ్వు అన్న అన్నోన్ నెంబర్ అంటే అన్నోన్ నెంబర్, మీరు ఆఫీస్ నెంబర్ నుంచి ఫోన్ చేస్తున్నానేమో అది. ఎవరికో వేరే పర్సన్ మీరు వేరే పర్సన్ ఫోన్ చేసిరు కదా అన్న, ఆ పర్సన్ నాకు ఫోన్ చేస్తాను. ఎవరికో ఫోన్ చేసిరు కదా, ఎవరికో నెంబర్ కి ఫోన్ చేసిరట, ఆయన నాకు ఫోన్ చేస్తాను. ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. సార్ ఒక మాట సార్, మీరు నేను చెప్పాను అన్న, మీరు ఫోన్ చేసిరట, మా దగ్గర లోన్ తీసుకున్నాడు పైసలు కడతలే అంటే ఆయన నాకు ఫోన్ చేసిండు. నేనేమంటున్నాం, మాకు ఒక్కరోజు టైం ఇవ్వండి, మేము అది పోలీస్ స్టేషన్ లో వెళ్ళడం కంప్లైంట్ ఇస్తాం. రేపు ఒక్కరోజు టైం ఇచ్చిరు అనుకో, అది అయినా అట్లాంటి టైం అనేది అయితే లేదు సార్. మీ ఏజెన్సీ దగ్గర 2 months ఉంటుంది ఫైల్. మీ ఏజెన్సీ దగ్గర 2 months ఉంటుంది ఫైల్. మీ ఏజెన్సీ కాకపోయినా కూడా నేను వసూలు చేసి మీకు డబ్బులు కడతా, ఓకేనా? ఒక్కరోజు టైం ఇవ్వడానికి ఏమవుతుంది అన్న? ఒక్కరోజు మీ కింద మీద ఏదో
ఎవరినో వీక్ అయినా కడతాం అన్న. ఇప్పుడు మేము లాస్ అయినామన్నా, మేము కావాలని కూడా చెప్తున్నా. నిన్న కూడా ఇదే మ్యాటర్ చెప్పిన అన్న, మేము కట్టినామన్నా, పేమెంట్ కట్టినామన్నా, అమ్మతోడు కట్టినాం పేమెంట్. మరి ఇది పరిస్థితి అన్న. నిన్న మాట్లాడకపోతున్నా అంటే ఈయన లేడు, ఈయన ఊర్లో ఉన్నాడు. నిన్న నేను పోయినా లేడు. ఇలా దొరికితే ఫోన్ చేయించిన, ఇప్పుడు కూడా ఊర్లోనే ఉన్నాడు. ఒక్క రోజు మేము వెరిఫికేషన్ చేసుకొని అప్పో సొప్పో వేసి 15,000 12,000 అంటున్నావు కదా, కట్టేస్తాం. 1 డే టైం. ఇప్పుడు మేము కూడా అది తెలుసుకోవాలి కదా అన్న. ఆ నెంబర్ ఏమంటున్నాను ఒక మాట, ఒక చిన్న మాట అండి. ఈవినింగ్ ఏమన్నారండి, డ్రైవింగ్ లో ఉన్నాం మేము అన్న. నిన్న అన్న నేనేమంటున్నా సార్, మాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఫైనాన్షియల్ మల్టిపుల్ డిఫాల్ట్ అయినాం. ఆల్రెడీ లాస్ట్ టైం కట్టింది మేము బయట మేము 10% ఇంట్రెస్ట్ తీసుకొచ్చి కట్టినాం. మళ్ళా మీరు 1 month కాకముందుకే మాది క్లియర్ కాలేదు, మీరు ఉన్నది ఇంకా డ్యూ కట్టాలని మీరు అంటారు. మేమేమంటున్నాం, వానికి కాల్ చేసి వాడు అమౌంట్ సంగతి తెలుసుకున్న ఓలే అది అయినా కాకుండా మీకు డబ్బులు కడతాం. మాకు ఒక 1 day టైం ఇవ్వండి సార్. నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు ఇచ్చిన కమిట్మెంట్ నిన్న ఈవినింగ్ బ్రేక్ అయింది కాబట్టి అది ఈ రోజు కడతారని చెప్పేసి వాళ్ళు నాకు చెప్పారు. నేను ఈ మాట తీసుకెళ్ళి నేను మా మేనేజర్కి చెప్పాను. మరి ఈ అకౌంట్ డీటెయిల్స్ గురించి నేను ఏం చెప్పాలి మరి చెప్పండి. ఆల్రెడీ మేము కట్టినాం ఆల్రెడీ. అసలు మీ ఏజెన్సీ పని ఏంది సార్? మీ ఏజెన్సీ పని ఏంది? రిఫరెన్స్ నెంబర్ కాల్ చేసి మీ ఏజెన్సీ పనే ఈ నెంబర్లకి. మీకు లాస్ట్ టైం కాల్ చేసిన నెంబర్ కి మీకు రిఫరెన్స్ నెంబర్ ఆ నెంబర్ ఇచ్చాడా? ఏం మాట్లాడలేకనా? ఏం ఎక్కడున్నారు సార్? 2026 ఉన్నారు, ఇంకా 1990 అనుకోకండి. లాస్ట్ టైం కాల్ చేసిన నెంబరు మీకు ఏజెన్సీకి ఇచ్చాడా? రిఫరెన్స్ నెంబర్ ఇచ్చాడా? ఇచ్చాడా? ఆ రికార్డింగ్ ఉంది. ఆ రికార్డింగ్ కూడా ఇప్పుడు నేను ట్విట్టర్ లో లింక్డ్ఇన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదే ప్రాబ్లం లేదు. నేను చెప్పేది ఏంటి, 1 day టైం ఇవ్వండి, మీరు అది వెరిఫై చేసుకొని మీకు కడతామని చెప్పిన. హలో చెప్పేది రండి. ఇప్పుడు నేను మిమ్మల్ని టోటల్ కట్టలేదు. నేను టోటల్ కాదు సార్, 1 MP కూడా కట్టాం. ఇప్పుడు మేము అది వెరిఫై చేసుకున్న వాళ్ళే కడతాం. అంటే వెరిఫై ఎప్పుడైతుంది? నేను ఇప్పుడు చెప్తున్నా కదా, వానికి ఫోన్ పే కొట్టినా, నీ లెక్కన లింక్ పంపిస్తే ఫోన్ పే కొట్టినా వానికి లాస్ట్ టైం. ఫోన్ పే ఎట్లా కొడుతావు నాకు అర్థం కాదు. ఇప్పుడు నువ్వు ఎట్లా లింక్ పంపిస్తావు? అట్లనే కొట్టినా నేను వాడిని కూడా. పేటిఎం అఫీషియల్ నీకు లింక్ వచ్చేది పేటిఎం అప్లికేషన్ నుంచి మీకు లింక్ వస్తుంది కానీ మరి అప్పుడు మాకు తెలియలేదు కదా భయ్, అప్పుడు మాకు తెలియలేదు. నీ ఫోన్ పేకి వచ్చేటట్టు నాకు ఒక లింక్ పెట్టవా? ఏది? ఫోన్ పేకి 10,000 కొడతాను నేను, ఒక లింక్ పెట్టిన నాకు. నీ ఫోన్ పేకి నేను 10,000 కొడతాను కదా, ఆ లింక్ లింక్ మరి ఆ సన్నజీ కొట్టిన లింక్ నీకు సన్నజీ కొట్టిన మరి మీరు ఎట్లా కట్టారండి? అది కాదు సార్, అప్పుడు మాకు తెలియలేదు, ఇప్పుడు తెలివి వచ్చింది. ఇప్పుడు నీకు కొడతా మళ్ళీ వచ్చే నెల ఇంకో ఫిజిగా వచ్చి మళ్ళీ కట్టమంటే ఏం చేయాలి? 1990 కాదు కదా మరి. ఇప్పుడు అదే 1990 కాదు కదా, ఇప్పుడు 2025 నువ్వు పెట్టిన డబ్బులు. అరే అదే రా భయ్, అదే అప్పుడు మాకు తెలియలేదు, ఇప్పుడు తెలివి వచ్చింది. 2026 లో ఉన్నాం, ఇది 1990 కాదు. సరే అన్న, నేను అప్పుడు తెలివి లేక కట్టినా అని చెప్తున్నా అన్న. నేను చెప్పేది అన్న, నేను కూడా నేనేమంటున్నా, ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారమే ఆ 12,000 రూపాయలకి మళ్ళీ కొత్త లింక్ మళ్ళీ పంపిస్తాను నేను. పేమెంట్ చేసినారు, నేను నీకు పేమెంట్ అయినట్టు నేను ఫోటో పెడతా నీకు. ఫోటో పెట్టి నీకు ఆ ఫోటో పెట్టి అదే పెడతా అంటూ నాకు పెట్టు లైన్ ఉంటా పెట్టు కదా, నేను లైన్ లో ఉంటా పెట్టు. అంటే మీరు చూసుకోవద్దా? ఫోన్ చేంజ్ చేసినాం, ఫోన్ చేంజ్ చేసినంత మాత్రాన బ్యాకప్ లో ఫోటోస్ ఉన్నాయి. అదే కదా మరి. లైన్ ఉంటా వెయిట్ చేసి 2026 ఇది 2026 ఇది బ్యాకప్ లు ఉంటాయి, అర్థమైందా? అదే సార్, ఆగురి ఇద్దరు ఆగురి పెడతాను. ఆగురి వాన్ సంగతి ఏందో, మీ ఫీజర్ ఆఫ్ ఇన్కమ్ సంగతి ఏందో, అంత సంగతి చూసుకుందాం. ఆగురి ఇవ్వండి. నేనేమంటాను, మీకు హీరో ఫిన్ కార్డ్ అన్నారు. అరే ఆయనకి ఎట్లా ఫోన్ పే కొట్టినావా క్యాష్ ఇచ్చినావా? ఇగో నాకు డైరెక్ట్ ఇదొకటి అది కూడా పంపించిన నాగన్న ఒకటి పెట్టు. లెవెల్ అన్నాళ్ళు ఆ లెవెల్ 70,000 పర్సనల్ తీసుకున్నాడు. పేరు వేరే ఉన్నాయి, నా సెల్ నెంబర్ ఇచ్చావు నువ్వు. నీ నెంబర్ నేను ఎందుకు ఇస్తాను? మీరు ఎవరో నాకు తెలుసా అన్న? లైన్ లోనే ఉన్నాడు ఆయన. మాట్లాడన్నా అన్న. ఏం మాట్లాడు? నేనేం మాట్లాడాను? నేను ఏం మాట్లాడాను అన్న. ఆంటీ కార్డ్ అవుతుంది అన్న. మీకు వచ్చిన నెంబరు మీరు తీసుకోండి. మీకు వచ్చిన నెంబరు మీకు ఏమని మాట్లాడారు ఒకసారి నాకు ఎవిడెన్స్ కావాలి. మీరు ఏమని మాట్లాడారు ఒకసారి చెప్పండి అన్న. ఒక అమ్మాయి ఫోన్ చేసింది, మేము చెన్నై నుంచి, నా నంబర్కే చేసింది. మీకు చెన్నై నుంచి చెప్తాను అన్న, ఇట్లా ఆయన లోన్ తీసుకున్నా, 70,000 పర్సనల్ లోన్ తీసుకున్నాడు, మీ సెల్ నంబర్ ఇచ్చిండు. నేను నీకు తెలుసా అన్న?
నేను నీకు తెలుసా అని? తెలియదుగా మా నంబర్ నువ్వు ఎట్లా ఇచ్చినావు మరి? నీ నెంబర్ నువ్వు ఎవరో కూడా తెలియదు, నీ నెంబర్ నేను ఎందుకు ఇస్తా అన్న? వీళ్ళు ఎవరు వీళ్ళు? పోయినసారి నేను చెప్పేది అన్న, పోయినసారి ఇట్లానే ఫోన్ చేస్తే 15,000 రూపాయలు కట్టినా అన్న. మళ్ళీ ఈసారి ఇట్లా ఫోన్ చేసి మీ లోన్ క్లోజ్ కాలే మళ్ళీ 15,000 కట్టా అంటాను. నేనేమన్నా నా నెంబర్ ఎందుకు ఇచ్చావు చెప్పు. మీరు నీ నెంబర్ నీ నెంబర్ నేను ఎందుకు ఇస్తా అన్న? మీరు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి అన్న. మీరు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ ఇవ్వండి. ఇప్పుడు మీకు వచ్చిన నెంబర్ మీద కంప్లైంట్ ఇవ్వండి. ఇప్పుడు ఈ ఇద్దరు మీద ఇవ్వండి అన్న, ఇద్దరు మీద ఇవ్వండి. ఓకేనా అన్న? ఓకేనా? థ్యాంక్ యూ. మీరెవరు మాట్లాడేది? కాకిలా ఇప్పుడు లోన్ అన్నది ఎక్కడి నుంచి మాట్లాడినా అసలు వాళ్ళు ఎవరు ఏం కథ అనేది మొత్తం పోలీస్ స్టేషన్ లో పోతే అందరు వాళ్ళు చెప్తారన్న. ఆమె నంబర్ ఇచ్చింది మీ నంబర్ ఇచ్చింది ఆ నంబర్ అయ్యో అన్న, ఈ నెంబర్ ఇవ్వండి, మీకు ఇచ్చిన నెంబర్ ఇవ్వండి. మీకు అత్తది చూసిరా నెంబరు? మాకు 7 ఈ నంబర్ ఇచ్చింది ఆమె. హలో అయ్యో మేడం లైన్లోకి వచ్చింది, చెప్పురి. పేమెంట్ సంగతి అంతా ఇప్పుడు అన్న మీకు వచ్చింది. ఈ మేడం మాట్లాడింది మీతోటి. ఆ మేడం ఫోన్ చేసిన నెంబర్ ఇప్పుడు మీకు ఇచ్చిన నెంబరు 2 నెంబర్లు పోయి పోలీస్ స్టేషన్ ఒకసారి అన్న, పోలీస్ స్టేషన్ ఒకసారి కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ ఇస్తలేను. ఓకే సార్. కంప్లైంట్ ఇవ్వండి సార్. మీకు ఏ నెంబర్ నుంచి వచ్చిందో కాల్ చెక్ చేసుకోండి. నేనైతే ఎవరికి కాల్ చేయలేదు, అర్థమవుతుందా? అట్లా కాదు మేడం, నువ్వు ఏం చేసినా ఫోన్ చేసి నీ నెంబర్ ఇచ్చింది 70,000 పర్సనల్ లోన్ తీసుకున్నారంటే ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చిందో వాళ్ళని అడగండి, వాళ్ళ దగ్గర నెంబర్ ఉంటది కదా సార్. మీరు నెంబర్ ఇచ్చినా కదా, మీకు ఏ నెంబరు ఆ రికార్డింగ్ ఈ రికార్డింగ్ 2 టాలీ అవుతాయి. ఇప్పుడు ఈ మాట్లాడే ఈ వాయిస్ ఆ వాయిస్ 2 టాలీ అవుతాయి అన్న. మీరు ఫస్ట్ పోయి చేసే పని ప్లీజ్ దయచేసి అన్న, మీకు ఎంత ఖర్చు అయితే అంత నేను పెట్టుకుంటా. మీకు ₹1 బిల్లు కూడా కట్టా నేను. మీరు పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి అన్న. అన్న మీరు ఎవరు? వెళ్ళండి అన్న. అన్న మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాతనే మనం కడదాం పేమెంట్. అడ్రస్ చెప్పు నాకు. అంటే నేను ఎక్కడ దగ్గర నాకు అన్ని తెలుసు మొత్తం. నేను అంతా తిరిగినోనే. అడ్రస్ చెప్పు, నీకు ఎందుకు భయం అవుతుంది? నువ్వు ఎవరో కూడా నెంబర్ నా నెంబర్ ఎందుకు ఫోన్ చేస్తాను? అది ఎవరికి నాకు ఫోన్ చేస్తాను? నేను అడ్రస్ కూడా ఎవరికి నేను ఒక్కసారి మా ఏసీబీ చెప్పిన అనుకో, మా చుట్టం మొత్తం గుద్ద మొత్తం అలా తింటారు అందరికి. అన్న మీరు ఇవ్వండి అన్న. మీకు ఎవరు ఫోన్ చేశారో వెళ్ళండి, ఇప్పుడే వెళ్ళి ఇవ్వండి. అన్న మీకు వచ్చిన నెంబర్ కి మీకు వచ్చిన నెంబర్ కంప్లైంట్ చేయండి అన్న. మాకు ₹1 కూడా లోన్ లేదు అన్న, అలా మొత్తం క్లియర్ ఉన్నది. మాకు ₹1 బిల్లు కూడా లోన్ లేదన్న. మీరు కూడా కాన్ఫిడెన్స్ విన్నారు కదా మాట అన్న. ఓకే అన్న. అన్న మీకు ఎంత ఖర్చులు అయితే అంత నేను పెట్టుకుంటా అన్న. వాళ్ళు నా నెంబర్ చెప్తున్నారు, మీకు ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చిందో చెక్ చేసుకోండి. నీ నెంబర్ ఎట్లా చెప్తావు? నీ నెంబర్ నాకు ఎట్లా తెలుసు? నీ నెంబర్ నాకు ఎట్లా తెలుసు? అంత ఎట్లా తెలుసు నీ నెంబరు? నీ నెంబర్ ఎట్లా తెలుసు అన్న? నువ్వు పోయి ఫస్ట్ కంప్లైంట్ అన్న. నువ్వు అన్న ఈ నెంబర్ నుంచి కంప్లైంట్ అన్న. రేపు పొద్దున వీళ్ళని గుంజుగాడు. చేసుకోండి, లోన్ కట్టడం చేత కాదులే కానీ చేత కావట్లేదు. ఓ పిచ్చగుండా ముండా కట్టినవే ఇదివరకు మీ కూడా వచ్చిండే. లాస్ట్ మంత్ కట్టినాం లాస్ట్ మంత్ కట్టినాం. మీ అసంటోడు మళ్ళా కట్టలేదు అని చెప్పి ఈ ఆన్లైన్ లోన్లు చేయబట్టి ఈ ఆన్లైన్ లో అయ్యో పిచ్చగుండా నేను చెప్పేది ఫస్ట్ అయితే ఇప్పుడు నా ప్లేస్ ఉంటే ఎన్నడో ఊరేసుకొని వచ్చు. విన్నావా? ఎవరిని బాధ చేస్తారా మీరు? అన్న మీరు పోయి కంప్లైంట్ ఇవ్వండి అన్న. మీరు పోయి కంప్లైంట్ ఇవ్వండి అన్న. నీకు గుంట భూ అమ్మినా మంచిదే, దీనికి ₹1 బిల్లు కూడా కట్టలేదు అన్న. మొత్తం క్లియర్ చేస్తాం మేము. మళ్ళా ఫోన్ చేస్తాను. నువ్వు ఏసీపీ కాదన్నా, నీకు ఇక్కడ మీరు కంప్లైంట్ ఇవ్వను అన్న. అదే నీకు ఇచ్చింది 70 నెంబర్ ఉన్నా చూసా ఉన్నా. అదే అన్న. నువ్వు కొత్తగా జాయిన్ అవుతుంది, నీ నెంబర్ ఇచ్చిన వచ్చి చెంపవలేదేం కన్నా. విన్నావా? మరి అదే నువ్వు కంప్లైంట్ అన్న తెలుస్తుంది అన్న. ఇచ్చిపెట్టకు, అస్సలుగా ఇచ్చిపెట్టకండి అన్న.
ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇచ్చుకోండి సార్, ఇచ్చుకోండి. ఓకే ఇచ్చుకోండి చేత కదా, మీరు 12,000 రూపాయలు కట్టుకోవడం డబ్బులు చేత కావట్లేదు. చేత కాకుండా మాటలు చెప్పడం కూడా చేత కావట్లేదు. ఫేక్ కమిట్మెంట్, ఫేక్ మాటలు చెప్తారు. ఈ రోజు కడతా రేపు కడతా అని చెప్పి. మీరు మంచిగా మాట్లాడుతున్న అర్థమైందా? మీరు మంచిగా మాట్లాడితే మీరు మంచిగా మాట్లాడట్లే కదా. కంప్లీట్ ఇచ్చిన తర్వాత మాట్లాడదాం. ఈ రికార్డింగ్ ఒకసారి నాకు పంపు, చూడలేదు. చేసుకోండి రికార్డింగ్, భయమా ఏంటి? చేసుకోండి. చిల్లర బతుకులు బంద్ చేయి. ఆడ గుడ్ల మీద మెట్ల మీద ఉండు. నీకు ఇచ్చే 10,000 12,000కు ఈ చిల్లర బతుకులు బంద్ చేయి. నీకు ఎంత 1% 5% కమిషన్ ఇస్తాడు. గుళ్ళ మీద కూర్చో, వస్తాడు నాదొండోడు వచ్చి బుచ్చం వేస్తాడు. కాపాడుకో. మీ ఓనర్ గారు మాట్లాడతలేడు, మీ టీఎల్ గారు మాట్లాడతలేడు, మన పేరు ఏం పేరు ఉండదు. టీఎల్ గారు మాట్లాడతలేడు ఇప్పటిదాకా. మీ టీఎల్ గారు మాట్లాడతలేడు. మరి నీ ఇప్పటిదాకా మాట్లాడినప్పుడు ఉచ్చబడ్డా దానికి? మీ టీఎల్ గారు మాట్లాడతలేడు దానికి ఫోను. నీ సంగతి, వాన్ సంగతి, అందరి సంగతి, మీ ఏజెన్సీ. అరే నీకు మేలత్తా చూసుకో ఏజెన్సీ. సరే నాకు వస్తుంది కానీ నేను ఇప్పుడు ఆర్బీఐ ఏమన్నా వేసుకోండి, ముందు నాకు పేమెంట్ కట్టండి. వేసుకుంటాం, ఆగండి. ఇక్కడ హోల్ కన్వర్సేషన్ ఏం జరిగిందంటే, రికవర్ ఏజెంట్ ఎవరో కస్టమర్ ఇంటికి వచ్చాడు. ప్రీవియస్గా కస్టమర్ ఏజెంట్కి పేమెంట్ చేశాడు, ఫోన్పేనో క్యాషో ఇచ్చాడు. సో ఇచ్చిన తర్వాత రికవర్ ఏజెంట్ మాయమైపోయాడు కనిపించకుండా. సో పిక్చర్లోకి 1 month తర్వాత వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చి నాకు పేమెంట్ కావాలని చెప్పేసి వీళ్ళు పేమెంట్ అడిగారు. కస్టమర్ ఏమంటున్నాడు, నేను ఆల్రెడీ పేమెంట్ చేసిన సెటిల్మెంట్ అమౌంట్, నేను మళ్ళీ ఎందుకు ఇవ్వాలని చెప్పేసి కస్టమర్ వర్షన్. మీరు ఎవరికి పేమెంట్ చేశారో మాకు సంబంధం లేదు అని చెప్పేసి ఏజెంట్ వర్షన్. సో కాబట్టి ఎప్పుడైనా సరే సెటిల్మెంట్ అమౌంట్ కానీ, పార్సల్ అమౌంట్ కానీ, మీ కార్డుకి కానీ, లోన్కి కానీ డైరెక్ట్గా మీరే పే చేయాలి. క్యాష్ ఏజెంట్కి ఇవ్వకూడదు. ఇలాంటి కాంప్లికేషన్స్ ఏవి రావు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.